ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా, అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. పశుగ్రాసాల విత్తనోత్పత్తిలో లాభదాయకమైన ఆదాయాన్ని గడిస్తూ విజయ పదంలో ముందుకెళుతోన్న జోగులాంబ గద్వాల జిల్లా రైతు గణపతి రెడ్డిపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కేవలం ధాన్యపు పంటలపైనే ఆధారపడకుండా ఉద్యాన తోటలతో పాటు పాడి పశువులు, జీవాల పెంపకంపైన శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో పోషక విలువలతో కూడిన పచ్చి గ్రాసాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే పశువులను పెంచుతోన్న రైతులు గ్రాసాలను సాగు చేసుకుంటున్నప్పటికీ కల్తీ లేని మేలైన నాణ్యమైన విత్తనాలు అంతటా అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన జోగులాంబ గద్వాల జిల్లా కుర్తిరావల చెరువు గ్రామానికి చెందిన గణపతి రెడ్డి తనకున్న 2.5 ఎకరాల పొలంలో ఎకరం విస్తీర్ణంలో మేలైన పశుగ్రాసాల విత్తనోత్పత్తి కోసం పెంచుతున్నారు. మొదట గ్రాసాల సాగంటే హేళన చేసిన వారే నేడు రైతు ఆర్థికాభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు. తక్కువ పెట్టుబడితో పెద్దగా శ్రమ లేకుండా గ్రాసాలను సాగు చేయొచ్చని, మిగతా పంటలతో పోల్చితే గ్రాసాల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు అంటున్నారు గణపతి రెడ్డి. వ్యవసాయ కుటుంబము చిన్నప్పటి నుంచి కూడా. అయితే వ్యవసాయ పరంగా అప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఈ యొక్క వడిదుడుకుల మధ్య రకరకాల పెట్టుబడి పెరిగిపోయి రకరకాలైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు రైతులకి చాలా పెట్టుబడి భారమైంది, కూలీల భారమైంది, పెస్టిసైడ్స్ భారమైంది. రకరకాలైనటువంటి చిన్న విత్తనం కొన్న కాడి నుంచి కూడా పెట్టుబడితో కూడినటువంటి వ్యవస్థనే ఉంది వ్యవసాయంలో. కాబట్టి దీని నుంచి విసిగి వేసారి వ్యవసాయంగా చాలించుకుందామనేటువంటి స్థితికి వచ్చారనమాట. రైతు యొక్క పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. కానీ ఈ మధ్యనే ఒక 2-3 ఏళ్ళ కానుంచి పెట్టుబడి ఏ విధంగా తగ్గించుకోవాలి, ఫర్టిలైజర్ ఏ విధంగా వేయకుండా ఉండి పండియాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ద్వారా మేము ఏం చేసామంటే 2018 జూలై నెలలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ మా జీవితంలో మార్పిడి జరిగింది. ఏం మార్పిడి అంటే, సేవ్ ఫౌండేషన్ సంస్థ అధినేత విజయరామ్ గారు ఆధ్వర్యంలో వాట్సాప్లో పెట్టిన జింజువా గ్రాస్ అని, ఆ గ్రాస్ మాకు కనువిప్పు కల్పించింది. ముఖ్యంగా గ్రాస్ పెంచేటప్పుడు ప్రతి రైతు కూడా ఏంటి ఈ గ్రాస్ ఏంది అంటానే హేళన చేసిన వాళ్ళే రైతులు, మా చుట్టుపక్కల రైతులు. కానీ నేను అది సవాల్గా తీసుకొని గడ్డిని పెంచి ఆ గడ్డి విత్తన స్టెమ్స్కి వచ్చే రైతులు ఏం చెప్పేవారంటే, మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారా లేదా అని అడిగేవారు. ఏంటి ప్రతి ఒక్క రైతు కూడా ఇదే అడుగుతున్నారని నాలో కనువిప్పు కలిగి నేను కూడా ఖచ్చితంగా గడ్డితో పాటు గడ్డి వేసినప్పటి నుంచి కూడా దానికి ఫర్టిలైజర్ లేకుండా సేంద్రియము, ఘనజీవామృతము, జీవామృతం వేస్తూ దాన్ని పెంచుతూ ఉంటే ఇప్పటికీ 4 రాష్ట్రాలకు ఆ రైతులు తీసుకెళ్లడం వల్ల, ప్రతి రైతు మాకు చెప్పడం వల్ల మేము సేంద్రియం వైపు మరలడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అంటే 2018 నుంచే మేము రకరకాల విత్తనాలు తెప్పించి, తర్వాత ఇది విత్తనాలు వెజిటబుల్స్ విత్తనాలు కూడా తెచ్చి నాటు రకాలు, అందులో భాగంగా పోయిన సంవత్సరంలో కొద్దిగా తెచ్చి నవారా, బహురూపి, కులాకర్ కొద్దిగా తెచ్చి పండించాము. తర్వాత రక్తశాలి కూడా వేసాము. ఇప్పుడైతే ప్రస్తుతం రక్తశాలి వేస్తున్నాం. ఈ గడ్డి వచ్చిన తర్వాతనే వెజిటబుల్స్ తెప్పియడము, వేరే జిల్లాల నుంచి కూడా ఎక్కడెక్కడ నాటు రకాలు ఉండవో అవి వెలికి తీసుకొచ్చి వెజిటబుల్స్, తర్వాత ప్యాడీ రకాలు కూడా వేయడం జరిగింది పోయిన సంవత్సరము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏరియా పెంచుతున్నాము. రక్తశాలి అనేది ఇప్పుడు ఈసారి ఒక 1 ఎకర్ వరకు వేయాలనుకున్నాము. తర్వాత కాళీజీరా అనేటువంటి ప్యాడీ కూడా తెప్పించాము చిత్తూరు నుంచి. అది కూడా ఇప్పుడు నర్సరీలో దశలో ఉంది, అది నాటేయాలదలుచుకున్నాము. తర్వాత ఈ వెజిటబుల్స్ విత్తనాలు కూడా తెప్పించి పెట్టాము. ఈ 2 ఏళ్లలో ఏమైందంటే బహురూపి, కులాకరు, తర్వాత నవారా ఇవన్నీ కూడా కొద్ది వేసి
మా ఇంటి మందం వేసుకొని వాటిని తిని రుచి చూసి ఇతరులకు కూడా రైతులకు కూడా మాకు 10 కేజీలు కావాలి అవి కావాలని అంటే కూడా అట్లా రైస్ కూడా పంచి ఇతరులకు కూడా సహకరిస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరము 1 ఎకరా ప్యాడీ రకము, తర్వాత వెజిటబుల్స్ 1 ఎకరాలో, తర్వాత గడ్డి 1 ఎకరాలో, గడ్డిలో కూడా ఒక హీరామణి, తర్వాత ఈ జింజువా గ్రాస్, తర్వాత COFS 31, COSF 29, తర్వాత ప్యారాగడ్డి కూడా ఉంది, ఈ సూపర్ నేపియర్ కూడా ఉంది. కాకపోతే మనము ఎక్కువ ప్రపోజల్ చేసేది నాటు రకాలు. ఈ జింజువా గ్రాస్ కానీ హీరామణి గ్రాస్ కానీ వీటిని తీసుకోవడం వల్ల 1 ఎకరాలో మేము పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ఇప్పటి వరకు 2.5 లక్షల వరకు మేము బెనిఫిట్ పొందాము. ఆ విధంగా బెనిఫిట్ పొందినందుకే ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా మాకు ఇప్పటికి కూడా ఆర్డర్లు పెడుతూ మరి దాన్ని కూడా మేము ప్రొడక్ట్ చేసి ఇతరులకు విత్తన ఉత్పత్తిని పంచుతున్నాం కొరియర్ ద్వారా. ఈ విధంగా మేము ఈ యొక్క సేంద్రియం వైపు రావడానికి కారణం ఏమిటంటే ఈ సేంద్రియంలో పండించిన ప్రతి పంట కూడా క్వాలిటీగా ఉంటుంది. దాన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా పెంచుతుంది. తర్వాత పశువులు ఆవులకి ఈ నాటు రకాలు మంచి గడ్డి పోషక విలువలు కలిగినటువంటి జింజువా కానీ హీరామణి కానీ పెట్టడం వల్ల ఆరోగ్యమైనటువంటి గడ్డి తింటే ఆవు దాని నుంచి ఆరోగ్యమైన పాలు వస్తున్నాయి. దాని నుంచి పాలు పెరుగు ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ కూడా వాడే సూచనలు భవిష్యత్తులో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఖర్చును తగ్గించుకునే విషయంలో మేము సేంద్రియం వైపు పరుగులిడడం జరిగింది. గ్రాసాలతో పాటే ఎకరం విస్తీర్ణంలో వరి, పావెకరంలో కూరగాయలు, పండ్లు పెంచుతున్నారు ఈ రైతు. వరిలో దేశవాళీ రకాలైన నవారా, కులకర్ణి, కాళీజీర, రక్తశాలి రకాలతో పాటు తెలంగాణ సోనా వంటి వంగడాలు పెంచుతున్నారు. ప్రస్తుతం ఇవి నారు దశలో ఉన్నాయి. ఇక చీడల నుంచి పంటను కాపాడుకునేందుకు ఎర్రపంటగా ఆముదం పండిస్తున్నారు. వీటిని పూర్తి సేంద్రియ విధానంలోనే పండిస్తున్నారు. భవిష్యత్తులో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచుతామని రైతు చెబుతున్నారు. మేము ఇంతవరకు ఫర్టిలైజర్ వేసేవాళ్ళము ఒక 5-6 ఏళ్ల కాడ నుంచి. అయితే వేసే దాంట్లో కూడా క్వాలిటీ తగ్గించేసేవాళ్ళం, పూర్తి సంచులు గుమ్మరిచ్చే వాళ్ళం కాదు ఫస్ట్ నుంచి కూడా మేము. కానీ ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ సేంద్రియానికి మార్చడానికి పశువుల ఎరువుతో పాటు గొర్రెలు వచ్చినప్పుడు గొర్రెలు కూడా మంద కట్టించడము, ఈ విధంగా మార్పిడి తీసుకురావడానికి మేము పెట్టి 2 ఏళ్ల నుంచి కంప్లీట్ ఒక కొంత ఏరియాని ఒక 2 ఎకరాలని మేము ప్యాడీ, వెజిటబుల్స్, ఆల్ ఫ్రూట్స్ వెరైటీస్ కూడా ఈ ఇంత ఏరియాలో మేము ఎరువులతో పండించి భవిష్యత్ తరాల వరకు మరి మన పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి స్థితిలో ప్రతి రైతును కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని సేంద్రియాన్ని మున్ముందు రైతన్నలు ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి అనేటువంటి స్థితిలో మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఈ పావెకరాలో మేము వేసినటువంటి పంటల సరళి ఏ విధంగా అంటే గత 2 ఏళ్ల కానుంచి ఇప్పుడు వెజిటబుల్స్లో బెండ 3 రకాలు, ఒకటి నాటు బెండ, తర్వాత రెడ్ బెండ, తర్వాత గ్రీన్ బెండ అని దీంట్లో వేసాము. మళ్ళీ అదే విత్తనాలు మళ్ళీ తెచ్చి మళ్ళీ తీసి మళ్ళీ వేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ వేయబోతున్నాము. తర్వాత దీంట్లో బీరలో 2 రకాలు, గుత్తి బీర మరి తర్వాత మనం తినే బీర కూడా ఉన్నాయి. ప్రాక్టికల్గా మళ్ళీ ఆ విత్తనాలు తీసినాము, మళ్ళీ ఇంప్రూవ్ చేస్తున్నాము. ఒక పవెకరంలో దీంట్లో మామిడి ఉంది, తర్వాత బత్తాయి ఉంది, నిమ్మ ఉంది, ఉసిరి ఉంది, స్టార్ ఉసిరి, వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూటు, యాపిల్ బేరు, తర్వాత అల్లనేరేడు, సీతాఫల్, దానిమ్మ, ఇది కలింపండ్ల చెట్లు అవి కొత్తగా వచ్చిన కలింపండ్లది, కోకోనట్, పంపర పనస, సపోటా, జామ, ఈ తర్వాత ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, ఇవి కూడా గోంగూర కూడా పోసేవాళ్ళము. ఈ విధంగా ఈ పావెకరలో ఏలకుల చెట్లు తర్వాత ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా పెంచి మరి ఈ ఎరువు ద్వారా గొర్రెల పెంట ద్వారా ఇంకా ఈ భూమిని సత్వపరిచి మరి భవిష్యత్తులో ఖర్చు లేనటువంటి పెట్టుబడిలో ఖర్చు లేనటువంటి తగ్గించి నిల్ బడ్జెట్గా చేయాలనేటువంటి సంకల్పంతో భవిష్యత్తులో కూడా నేను రాదలుచుకున్నాను. ఖచ్చితంగా మారుతాననేటువంటి నిశ్చయంతో మేము చెప్తున్నాము.
గ్రాసాల్లోనూ అధిక పోషక విలువలు కలిగి దిగుబడులు ఎక్కువగా అందించే రకాలను పండిస్తున్నారు. హీరామణి, జింజువ, పారాగడ్డి, దశరథ, సూపర్ నేపియర్ వంటి రకాల గ్రాసాల విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఇందులో జింజువ గ్రాసం ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుందని రైతు చెబుతున్నారు. 50 రోజులకు మొదటి కోత మొదలై ప్రతి నెల గ్రాసం అందుతుంది అంటున్నారు. ఈ గ్రాసం తీయగా ఉండటం వల్ల ఆవులు ఇష్టంగా తింటాయంటున్నారు. ఇక హీరామణి గ్రాసం కూడా నాటిన 30 ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుంది. ఈ గ్రాసం 10 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుందని, ఈ గ్రాసాన్ని పశువులకు పౌష్టికమైన దానాగా వాడొచ్చు అంటున్నారు. సేంద్రియ విధానాలను అనుసరిస్తూ ప్రతి రైతు గ్రాసాలను సాగు చేసుకుంటే పశువుల పెంపకం ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుంది అంటున్నారు. జింజువా గ్రాస్ అంటారు దీన్ని. ఈ గడ్డి సేవ్ ఫౌండేషన్ సంస్థ అధినేత విజయరామ్ గారి చేత 2018లో తెప్పించినాను. అప్పటి నుంచి ఈ యొక్క గడ్డి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకసారి వేస్తే 30 సంవత్సరాలు ఉంటుంది. వేసిన తర్వాత 50 నుంచి 60 రోజుల లోపల ఒక కోత వస్తుంది. ఇలా నెల మళ్ళీ తర్వాత నెల ఒక కోత వస్తుంది. చాలా మంచిగా తీపిగా ఉన్నందుకు ప్రతి ఒక్క ఆవులు బాగా మంచిగా పుష్టికరంగా బాగా తింటాయి. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది 1 ఎకరా వేసినామంటే మనకు ఒక 6,000 పెట్టుబడి అవుతుంది. దాని నుంచి విత్తన కటింగ్స్కి అయితే కట్ట 200 అక్కడ ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ యొక్క మనం విత్తన కటింగ్స్ అమ్ముకుంటే ఈ యొక్క గడ్డిని ఇప్పుడు వరకు 4 రాష్ట్రాలకు పంపిణీ చేసిన విత్తన కటింగ్స్. దీనికి వచ్చేటువంటి ప్రతి రైతు కూడా సేంద్రియం రైతులే వస్తున్నారు కాబట్టి మేము కూడా మార్పిడి జరిగింది. సేంద్రియంతో ఈ గడ్డిని పండిస్తున్నాము. ఈ సేంద్రియంలో భాగంగా ఈ హీరామణి గడ్డి కూడా ఒకటి తెప్పించాము. అది కూడా గడ్డి 10 ఫీట్ల ఎత్తు పెరుగుతుంది, చెరుకు టైప్ ఉంటుంది. అది కూడా చాలా పుష్టికరమైనటువంటి మేత. అది ఒకసారి వేస్తే 20-30 సంవత్సరాలు ఉంటుంది. అది గనికల రూపకంగా విత్తన కటింగ్స్ స్టెమ్స్ పంపిస్తాము. అది కూడా 60 రోజులకు ఒక కోత వస్తుంది. 30 సంవత్సరాల వరకు కూడా అది కూడా ఉంటుంది. హీరామణి గడ్డి కూడా అది కూడా చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది పాడి రైతులకు. పాడి రైతులు పెంచుకున్నాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేంద్రియపు వెళ్ళే రైతు కూడా వెళ్ళాలని నేను మొదలు దీన్ని స్టార్ట్ చేశాము. దీని ప్రకారంగా ఈ గడ్డి యొక్క ఉత్పత్తి వల్ల రైతుకు లాభదాయకమే ఉంటుంది అనేది తెలుపుతున్నాం. ఎకరం విస్తీర్ణంలో గ్రాసాల సాగు ద్వారా ఏడాదికి 1,00,000 వరకు ఆదాయం సమకూరిందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయని, గ్రాసం విత్తనాలను కొరియర్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంట కావడంతో నాణ్యత బాగుందని, ముఖ్యంగా నాటు రకాల గ్రాసాల విత్తనాలను తీసుకునేందుకు పశు పోషకులు ఆసక్తి చూపుతున్నారంటున్నారు. ముఖ్యంగా ఇతర పంటల కంటే ఈ గడ్డిలో పంట చాలా మంచిగా మాకు లాభదాయకంగా ఉంది. ఇది ఇతర పంటలు పెట్టుబడి ఎక్కువ, ఇది పెట్టుబడి లేనిది. ఒకసారి వేస్తే మనకు ఎలాంటి పెట్టుబడి లేదు. ఓన్లీ జీవామృతం, ఘనజీవామృతం పండించి ఆరోగ్యకరమైనటువంటి పుష్టికరమైన గడ్డిని మనము ఈ యొక్క పండిస్తూ ఆదాయం పొందుతున్నాము. ఈ సంవత్సరానికి ఇది మొత్తం మీద ఈ 2 రకాల గడ్డి 1/2 ఎకర్లో ఉన్నది, హీరామణి, జింజువ. దీంతోపాటు కొన్ని రకాలు వేరేవి కూడా ఉన్నాయి. అది పారాగడ్డి ఉంది, COFS 31 ఉంది, 29 ఉంది. తర్వాత ఇవి దశరథ గ్రాస్ అనేది కూడా ఉంది. దీంతో ముఖ్యంగా మేము జింజువ, హీరామణి మాత్రమే ఇతరులకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. చాలా మంచి లాభదాయకంగా ఉంది. దీనివల్లనే పెట్టుబడి లేని ఆదాయము మనకు ఉంది అని చెప్తున్నాం. రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో పురుగు సమస్య. ఆ పురుగు సమస్యని తగ్గించుకోవాలంటే, పెస్టిసైడ్ తగ్గించుకోవాలంటే ఎర్ర పంటలు వేసుకోవాలి. ఆ ఎర్ర పంటల్లో ఒక ఆముదం అనే మొక్క చాలా అమోఘమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆ 1 ఎకరలో అక్కడక్కడ ఎర్ర పంటగా మనం ఆముదం మొక్కలు వేసుకున్నారంటే ఈ విధంగా పచ్చపురుగు అనేటువంటిది ఏం చేస్తుందంటే పచ్చపురుగు బాగా ఆకర్షించి పచ్చదనంలో ఆకు అడుగు భాగమున గుడ్లు పెడతాయి. 1000ల లక్షలలో ఉంటాయి. ఈ గుడ్లు పెట్టిన తర్వాత ఒక 1 డే 2 డే అయిన తర్వాత ఈ పత్రహరితాన్ని తీసేస్తాయి అన్నమాట, తింటాయి. ఆ తిన్నప్పుడు ఆ యొక్క పురుగులో తెల్లగానే వస్తుంది. ఆకు బాగా ఐడెంటిఫై చేసి ఆకును తుంచి అట్లే నలిపేస్తే ఆ పురుగులన్నీ మనకు పోయి కొంచెం పెస్టిసైడ్స్ లిక్విడ్ అనే భారం తగ్గుతాయి అన్నమాట.
గ్రాసాలు, కూరగాయలు, వరి సాగు కోసం అవసరమైన ఎరువులను స్వయంగా తయారు చేసుకునేందుకు దేశవాళీ గిరిజాతి ఆవులను పొలంలోనే పెంచుతున్నారు ఈ రైతు. వీటిని నల్లగొండ నుంచి తెప్పించారు. గిరిజాతి ఆవులు మేలైనవని, వీటి పాలల్లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయంటున్నారు. అయితే ఆవులు వట్టిపోయాయని వాటిని అమ్మకుండా వాటి నుంచి వచ్చే పేడతో ఎన్నో ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు పంటకు పోషకాలు అందించే ఎరువులను తయారు చేసుకోవచ్చని, తద్వారా నేలకు సారం అందించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించినట్లవుతుందంటున్నారు. దేశంలో ఫస్ట్ 200 జాతులు ఉంటే ఇప్పుడు ప్రస్తుతము 30 జాతులు మిగిలినాయి. దాంట్లో గిరిజాతి కూడా ఒక మంచి వెరైటీ రకము దేశంలో, భారతదేశం కాడికి. అయితే ఇది నల్గొండ నుంచి తెప్పించింది 2018లో. దీని తల్లి ఇప్పుడు ప్రస్తుతం గోశాలలో ఉంది. దాని బిడ్డ ఇదనమాట. ఇది గిరిజాతి అనే ఆవు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆవు పాలు కూడా చాలా మెడిసినల్గా పనిచేస్తుంది షుగర్ పేషెంట్లకు. తర్వాత ఇవి దీని మూత్రము కూడా మంచి వాల్యుబుల్ ఉన్నటువంటిది, స్ప్రే మందులకు దీన్ని కూడా వాడతారు. ప్రస్తుతము ఈ గిరిజాతి ఆవులను తేవడం కారణం ఏమిటంటే సేంద్రియ వ్యవసాయం కొరకు ఆవు పేడ మూత్రము పుష్కలంగా దొరుకుతుంది. తర్వాత ఈ యొక్క ఆవుల యొక్క మూత్రము జీవామృతం కొరకు వినియోగించడానికి ఎక్కువ మోతాదు వస్తాయి కాబట్టి పాలు కూడా మంచిగా షుగర్ దానికి కూడా పనిచేస్తాయి కాబట్టి చాలా మెడిసిన్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రైతులు, చాలామంది రైతులు ఆవులను పాలు ఒట్టిపోయిన తర్వాత చాలామంది రైతులు అమ్మేసుకున్నారు. కానీ ఆవులను అమ్మకుండా ఒట్టిపోయినప్పుడు దాని యొక్క పేడతో పిడకలు తయారు చేయడము, ఊదిబత్తీలు కూడా తయారు చేయడము, తర్వాత అంట్లు దోమే సబ్బు కూడా పొడి కూడా తయారు చేసుకోవడము మేము ప్రాక్టికల్గా చేసి వాడుతుంటిమి. ఇప్పుడు ఆ విధంగా కూడా ఆవు నుంచి ప్రోడక్ట్ తయారు చేసి మరి ఆవుల యొక్క రక్షణ అత్యవసరము. ఇప్పుడు ప్రతి రైతు కూడా ఆవుల రక్షణ ఎక్కడ ఉందో అక్కడ దేహ రక్షణ ఉంటుంది, మరి దేశ రక్షణ కూడా ఉంటుందని నమ్ముతూ ప్రతి రైతు కూడా ఆవులను కూడా పెంచి పోషించాలి అని కోరుతున్నాం. ప్రకృతిలో ఉండే ప్రతి పక్షి రైతుకు మంచి నేస్తాలంటున్నారు ఈ సాగుదారు. పంటల సాగులో రైతును ఇబ్బంది పెట్టే పురుగు సమస్యను పక్షులు నివారిస్తాయని తెలుపుతున్నారు. పక్షులను రక్షిస్తే అవి ప్రకృతిని రక్షిస్తాయని చెబుతున్న గణపతి రెడ్డి వాటికి తన పొలంలో ఆవాసం ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా పక్షుల కిలకిలా రావాలను, పలకరింపులను నేర్చుకున్నారు. మరి ఆ పలుకులను మనము విందాం. ప్రకృతి, పక్షులు మన మిత్రులు అన్నమాట. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పక్షి కూడా రైతులకు మిత్రులు. ఈ యొక్క పక్షుల వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయంటే, చేళ్లలో పచ్చని చేళ్లలో పచ్చపురుగు ఉంటే ఏరేస్తాయి. అలానే ఈ యొక్క పచ్చపురుగులు రకరకాలైనటువంటి పురుగులన్నీ తింటాయి కాబట్టి రైతులకు స్నేహితులు అన్నమాట. అయితే పక్షుల రక్షణ ఎక్కడ ఉంటుందో, ప్రకృతి రక్షణ ఎక్కడ ఉంటుందో అక్కడ రైతు మంచి పచ్చదనంగా ఉంటుంది, వెచ్చదనంగా బతకగలుగుతాడు. అందుకొరకు మనం పక్షులను కూడా మనము కాపాడుకుందాం అనేటువంటి దృక్పథంతో పక్షుల యొక్క స్వరాలను కూడా మనము అనుకరణ చేస్తే మరి ఇంకా ఎంత మంచి ఉల్లాసం ఉంటుందో ఆ ఉల్లాసాన్ని మనము ఈ పక్షుల యొక్క పలకరింపులతో పులకరింపుగా పక్షుల యొక్క కిలకిల రావాలని మనము ఆస్వాదిస్తే మన యొక్క మనసు ఉప్పొంగుతుంది. ప్రకృతిలో ఉన్న పక్షులతో కూడా మనం మమేకమైతే ఎలా ఉంటుందనే దానిపైన ఎవరైనా శ్రావ్యంగా పాడితే ఒక స్వరంతో పోలుస్తారు. ఆ స్వరాన్ని కోయిల అనేటువంటి స్వరంతో పోలుస్తారు. ఇలాగాని ఇలా కోయిల, కిలకిల, కోకిల. కోవెల అంటే దేవలం వస్తుంది. అందుకొరకు కోయిల యొక్క ధ్వనిని మీరు ఇప్పుడు ఆస్వాదించబోతున్నారు. ఎలా అంటే చాలా మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఇదే కుహు కుహు కూడా అంటుంది. ఇది కోయిల. దీని తర్వాత ఒక పక్షి ఎలా పలకరిస్తుందంటే
దీని తర్వాత అదే పక్షి ఇంకో రకంగా పలకరిస్తుంది. చిన్న బెలగాడ అంటారు దీన్ని. ఈ విధంగా పలకరిస్తుంది. ఒక పక్షి ఎలా ఇంకోటి బట్ట కొంగలాగా ఎత్తు ఉంటుంది. దాని యొక్క సౌండ్ ఎట్లా ఉంటుందంటే ఇది కూడా ఒక మంచి వెరైటీగా ఉంటుంది. దాని తర్వాత ఒక పక్షి ఈ విధంగా కూడా పలకరిస్తుంది. ఏదంటే ఇది కూడా చాలా మంచిగా అంటుంది. దాని తర్వాత చిలక పలుకులు. దాని తర్వాత ఇప్పుడు ఒక పక్షి 100 సార్లు కాకుండా 200-300 సార్లు కూడా ఉంటుంది. ఏ విధంగా అంటే లెక్క పెట్టినాను బాగా, దాని 100-200-300 సార్లు కూడా అంటుంది. ఎట్లా అంటే ఈ విధంగా అంటుంది. ఇంకో పక్షి చాలా వెరైటీగా, అది పెద్దన్న బెలగాడ అంటారు దాన్ని. దాని తర్వాత అక్కడ ఒకటి ఈల వేస్తూ ఇది ఒక పక్షి. దాని తర్వాత ఇప్పుడు అక్కడ అనేది. దాని తర్వాత ఒక పక్షి చాలా వెరైటీగా అరుస్తుంది. కారు కాని కారు, కోడి కాని కోడి, కారు కోడి. ఈ విధంగా పలకరిస్తుంది. మా మిత్రుడు గణపతి రెడ్డి, నా పేరు శ్రీరామ్ రెడ్డి, మాది విఠలాపురము. మా మిత్రుడు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులిడుతూ ఈ జింజూపర్ గాసు ఇవి హీరామని పెంచుతూ రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. కాబట్టి నేను కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులిడాలని ఆయన కోరుతున్నాడు. నేను అడుగు ఇడుస్తుండ ఇప్పటికి ప్రస్తుతానికి. కాకపోతే ఈ హెచ్ఎం టీం వాళ్ళు మా అన్నకు సహకరించి ఈ ప్రోగ్రాం చేసినందుకు 10 మంది రైతులకు తెలుపుతున్నారు. కాబట్టి మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క సేంద్రియం వైపు పరుగులిడాలనే ఆశతో మేము కూడా మొదలు పెట్టాము. ఈ తోటి రైతులు కూడా దీన్ని ఫాలో అయ్యి మరి గడ్డిని పెంచి పాడిని పెంచితే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది. సేంద్రియం వైపు ప్రతి రైతు కూడా పోవాలి అనేటువంటి తాపత్రయం మీద మేము ఇతరులకు కూడా తెలియజేస్తాం. హెచ్ఎం టీవీ వాళ్ళు కూడా దీన్ని సహకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇటు పక్షులు, గోవులతో పాటు నేలతల్లిని సంరక్షిస్తూ గ్రాసాల సాగు ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తోన్న గణపతి రెడ్డి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం
అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.